హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకొక సర్ప్రైజ్ చూడండి ఎవరొస్తున్నారు. మా మమ్మీ అండ్ నేను ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాం. ఆ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసేసుంటారు. ఇట్స్ ఎ బెడ్‌రూమ్ మేకోవర్. ఇద్దరం కలిసి ట్రై చేస్తాం. ఎలా ఉందో మీరు లాస్ట్‌లో కామెంట్ చేయండి. మొత్తం చూసాకే కామెంట్ చేయండి మీకు నచ్చితే. లెట్స్ గెట్ స్టార్టెడ్ అను. అను. అను మమ్మీ. రాదు. అను. రాదు మమ్మీ ప్లీజ్ ఛానల్. వెల్కమ్ అని. వెల్కమ్. ఎవరు ఛానల్? మీ ఛానలే. సరే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? అంతా ఫస్ట్ నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాం. స్టార్ట్ తర్వాత చేయడం. ఫ్లవర్స్ పెడతాం. ఏం ఫ్లవర్స్ అవి? రూమ్ ఇది ఏమంటారు దీన్ని? డెకరేషన్. డెకరేషన్. లైట్స్. లైట్స్. నాకు చాలా పింక్ ఇష్టం. కలర్ పింక్ కలర్. పింక్ కలరే. ఎందుకు చేస్తున్నాం ఇది? ఎందుకు చేస్తారు? నాకు ఇష్టం బాగుంటదని. కదా! అందుకని నేను నీకు ఇష్టమని చేపిస్తున్నా. ఇదేంటి? ఇది లైట్స్. ఇది నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. లైట్స్, ఫ్లవర్ లైట్స్ అన్నమాట. ఇది ప్లగ్ వస్తది మనకి. ఆ ప్లగ్ పెట్టుకుంటే లైట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీనికొక చిన్ని రిమోట్ కుట్టి ఉంది కదా. రిమోట్ ఇచ్చారు. రిమోట్ ఇచ్చారు. మనం లైటింగ్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది నేను కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇవన్నీ మనకు కావాల్సిన వస్తువులు మొత్తం అరేంజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. అవన్నీ దేనికి యూజ్ చేస్తున్నాం అనేది నేను ఫర్దర్‌గా చూపిస్తాను మీకు. అదొక షీట్ అన్నమాట. బ్లాక్ కలర్ స్పార్కిల్ షీట్. వెనక అదేంటి గమ్ కూడా ఉంటది. అది నేను ప్లెయిన్ మిర్రర్‌కి చేయడానికి తీసుకున్నాను. దాన్ని ఈక్వల్ సైజ్‌గా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఆల్మోస్ట్ ఒక 20 స్ట్రైప్స్ అట్లా కట్ చేశాను. అండ్ మనకు కావాల్సింది డబుల్ టేప్ అండ్ అదేంటి పేపర్ టేపా? పేపర్ టేప్. పేపర్ టేప్ ఒకటి తీసుకున్నాము. ఇది ఫస్ట్ లైట్స్ వీటికి సెపరేట్‌గా వచ్చాయి. తర్వాత ఫ్లవర్స్ మనం దానికి హ్యాంగ్ చేయడమే. సెపరేట్‌గా ఇచ్చారు. నేను రిమోట్ అని చెప్పాను గదా! అక్కడ చూయిస్తున్నాను కదా! అదే రిమోట్. మనం సెట్ చేసుకునేది. ఇంకా మేము స్టార్ట్ చేసేసినాం ఇక్కడ. అది చాలా బరువుంది. వెయిట్‌కి పడిపోతా అసలు ఉంది. వెయిట్‌కి పడిపోతూ ఉంది. ఆగట్లేదు టేప్. టేప్ చాలా సార్లు పెట్టాము. మాకు కొంచెం ఓసీడీ అని గాదు. కొంచెం టేప్ పెడితే ఎక్కడ గోడలు ఖరాబ్ అయితాయని కొంచెం అనిపిస్తది. అందుకే డబుల్ టేప్ పెడితే స్టిక్ ఆన్ అయ్యేది కానీ, మేము డబుల్ టేప్ యూజ్ చేయాలనుకోలేదు. ఎవరైనా పిల్లలొచ్చి లాగేసినా పెయింట్‌తో సహా ఊడొచ్చేస్తే బాగోదు కదా! అందుకని పేపర్ టేప్ ఏసాము. ఆ పేపర్ టేప్ అయితే మనకి నీట్‌గానే ఉంటుంది. అది ఊడిపోయినా గూడా. సున్నం పెయింట్ అది పెయింటే గదా! పెయింట్ ఏం రావట్లేదు. అందుకని ఇంకా ఫైనల్లీ కష్టపడేసి ఫస్ట్ కొమ్మలనైతే పెట్టేసాం. ఇప్పుడు పువ్వులు పెడుతున్నాం. పువ్వులు పెడుతున్నాం. మాకు ఎంతసేపు చేసినాం మమ్మీ ఇది? మొత్తం 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టింది. ఫస్ట్ ఓన్లీ ఇది సెట్ చేయడానికి మాత్రమే 1 అవర్ పట్టింది. మీకు టైమ్ ల్యాప్స్‌లో పెట్టాను. బోర్ కొడుతుంది కదా! ఫాస్ట్‌గా చూపిద్దాం అని చెప్పేసి. ఇంకా అదే ఉంటది. అది పడిపోతుంటది. మేము పెడతాం. మళ్ళీ పడిపోతది. మళ్ళీ పెడతాం. ఫ్లవర్స్ ఊడిపోతున్నాయి. కానీ మొత్తం చేశాక బావుంది. మీరు కావాలంటే అవి అవేంటి మమ్మీ? ఏంటది? ఇప్పుడు వైర్స్‌కి ఇట్లా పెడతారు గదా! మనం వైఫై వైర్‌కి పెట్టించాం. క్లిప్పులు. చిన్న క్లిప్స్. చిన్న క్లిప్స్. ఇట్లా మనం వైర్స్‌కి హ్యాంగ్ అవ్వకుండా పెడతాం గదా! చిన్న చిన్న వాల్‌కి. క్లిప్స్. క్లిప్స్ అలాంటి క్లిప్స్ కూడా పెట్టించుకోవచ్చు. మీకు పర్మనెంట్‌గా కావాలి అనుకుంటే. నాకు ఇది అంటే నా మైండ్ అప్పుడప్పుడు చేంజ్ అయితది. అప్పుడే నచ్చుతది. అప్పుడే నచ్చదు. నాకు తీసేసుకోవాలంటే ఇదే బెస్ట్. మీకు పర్మనెంట్‌గా ఇంకా అలానే నచ్చింది అని అనుకుంటే మాత్రం క్లిప్స్ పెట్టించుకుంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అస్సలు పడిపోదు. చాలా బావుంది కూడా. మీరు ప్లగ్ కూడా అదేంటి యూఎస్‌బీ టైప్‌లో వస్తది. మీరది పెట్టుకుంటే అయిపోతది. మీరు పవర్ బ్యాంక్‌కి గూడా యూజ్ చేసుకోవచ్చు. నేను పవర్ బ్యాంక్‌తో కూడా ట్రై చేశాను. వచ్చింది లైట్స్. మేమిక్కడ మొత్తం చేసాం గదా! 2 మొత్తం హ్యాంగ్ చేసేసి పెట్టాము. కానీ మాకు కొంచెం కంజెస్టెడ్‌గా అనిపిచ్చింది. 2 పక్కనే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడానికి టైం పట్టింది. కొంచెం పక్కనే క్లమ్జీగా ఉన్నట్టు అనిపిచ్చింది. అందుకనే మళ్ళీ తీసి చెక్ చేసి కొంచెం స్ప్రెడ్ చేసాం దాన్ని. ఇప్పుడు కొంచెం
నీట్‌గా ఉందనిపిస్తుంది. మా మమ్మీకి నచ్చలేదు. డబుల్ డబుల్ పని అని చెప్పి తిట్టింది అప్పటికి గూడా. అయినా గూడా నేను వినలేదు. నేను వినను కదా! ఆబ్వియస్‌లీ ఇంకా మొత్తం మళ్ళీ సెట్ చేసి చాలా టైం పట్టింది. అయినా గూడా చేశాము ఫైనల్లీ. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మిర్రర్ దగ్గరకొచ్చేసరికి నేను అవి కట్ చేసి పెట్టాను కదా! అవేంటి షీట్స్, పాకల్ షీట్స్. ఆ షీట్స్‌ని నేను కొంచెం లెంగ్త్‌లో కట్ చేసి జస్ట్ బార్డర్‌గా నాకిది ప్లెయిన్ మిర్రర్ కదా! ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్ ఎళ్లి తీసుకున్నాము. ఇది హైలైట్‌గా తీసుకొచ్చాం. మేము బండి మీద తీసుకొచ్చినాం. వాడు చూస్తే నవ్వుతాడేమో ఇది. గుర్తుండిపోతది ఎప్పటికి నాకు. అండ్ ఇది మొత్తం ప్లెయిన్ ఉంది అని చెప్పేసి కొంచెం బార్డర్‌గా హైలైట్ చేద్దామనేసి నేను బ్రౌన్ కలర్ షీట్స్ వెతికాను. బట్ దొరకలేదు. ఇంకా బ్లాక్‌తో అడ్జస్ట్ అయిపోతున్నా. బ్లాక్ స్పార్కిల్ చాలా బావుంది. లైట్స్ ఆపేస్తే కూడా షైన్ అవుతుంది. నచ్చింది నాకు. అంటే చెప్పాను కదా! నేను నచ్చకపోతే మళ్ళీ తీసేస్తానని జెప్పేసి అందుకని కొంచెం యూజబుల్ టైపే ఇంకా. పర్మనెంట్‌గా పెట్టుకున్నా గూడా నాకు నచ్చకపోతే వేస్ట్ అయిపోయిద్ది మిర్రర్ అనేసి. ఇది జస్ట్ స్టిక్కరే. మనం ఇప్పుడు టేప్, ప్లాస్టర్ ఎలా తీసేయొచ్చు. చేస్తామో అలా తీసేయొచ్చు కాబట్టి ఇంకా ఇది పెట్టుకున్నాను. ప్రస్తుతానికైతే నచ్చింది. ఫ్యూచర్‌లో మేబీ మిర్రర్ నాకు లైట్స్, ఫ్లవర్స్ అట్లా ప్రిన్సెస్ మిర్రర్ ఇష్టం. మా మమ్మీ ఏమొద్దు. చూస్తుంది. ఏమొద్దు. ఫ్యూచర్‌లో ప్రిన్సెస్ మిర్రర్ అట్లాంటిది ఇష్టం. అదేమన్నా ట్రై చేస్తే చేస్తాను. ఇంకా ఆల్‌మోస్ట్ పనయిపోయినట్టే. ఇంకా ఆల్‌మోస్ట్ మాకప్పటికి 1 ½ అవర్ అయిపోయింది. ఇంకా మొత్తం కర్టెన్స్, బెడ్ షీట్స్ అవన్నీ నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాము. బెడ్‌రూమ్ అంటే చాలా పీస్‌ఫుల్‌గా అట్లా బావుంటది కదా! మాకు కూడా నచ్చుతది. ఈ బెడ్‌రూమ్ ఇష్టమే గదా నీకు? చాలా ఇష్టం. ఆ! హ్మ్. కొంచెం కామ్‌గా, నీట్‌గా ఉంటది. లైటింగ్ డేలో అయితే చాలా లైటింగొస్తది. పడుకున్నా గూడా నిద్ర పడతది గదా! మంచిగా నిద్ర పడతది గదా మనకి. ఇంకా మొత్తం సెట్ చేస్తున్నాము బెడ్ షీట్స్ అని జెప్పేసి. ఈ వైట్ బెడ్ షీట్ ఒక హిస్టరీ ఉంది. మమ్మీ ఏముంది దానికి? ఇక్కడ చూసి నేను చెప్తున్నాను. ఫ్లవర్స్ కింద గడ్డేసాము. బ్లూ కలర్ గడ్డి కాపోతే గ్రీన్‌లో ఉంటది గదా! జనరల్లీ. ఇంకా లైట్స్ ఆన్ చేసాం. చూడండి ఎలా ఉంది లైట్స్. చెప్పండి మీరే కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా బావుంది. సూపరుంది. మా మమ్మీకి కూడా నచ్చింది. హమ్మయ్య! ఏమనకుండా చాలా హెల్ప్ చేసింది మా మమ్మీ గూడా. థాంక్ యూ మమ్మీ. వెల్కమ్. మొత్తం ఇలా చేసాము. నాకైతే చాలా నచ్చింది. నైట్ టైమ్ అయితే మస్తుంది. ఇంకా ఇక్కడ మేము అంతా అయిపోయింది. ఫైనల్లీ మనం చేసామని జెప్పేసి వీడియో తీస్తున్నాను నేను. మాకు మేమే తీసుకున్నాం. యాక్చువల్లీ సెల్ఫ్ వీడియో ఎవరు లేరు మాకు షూట్ చేయడానికి. బట్ మేము అలా స్టాండ్‌కి పెట్టేసుకొని రికార్డ్ చేసుకున్నాము. ఇక్కడ నచ్చిందా నీకు అని అడుగుతున్నా మా మమ్మీని. వీడియో లైటేస్తాను అని చెప్పి లైటేసా. కనిపిస్తున్నాం గదా! చాలా బావుంది. లైటింగ్ ఇది చీకట్లో కూడా బావుంది. బావుంది. మామూలు లైటేస్తే గూడా లైటింగ్ కూడా ఆ బావుంది. పింక్ కలర్ కూడా మరీ ఓవర్‌గా ఏం లేదు. లైట్‌గా చాలా బావుంది. మనకి ఫిబ్రవరిలోనా ఏదో సీజన్‌లో వస్తాయి ఇట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్ వస్తాయి గదా! అట్లా బావుందా అని అడుగుతున్నా మా మమ్మీని ఇక్కడ ఆన్ స్క్రీన్‌లో. చాలా బావుంది. చాలా బావుందంట. ఫైనల్లీ నా డ్రీమ్ అలా లైట్స్ అందరూ ఇంకోటి అనుకున్నాం మేము. అందరేమో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే మేము క్రిస్మస్ ట్రీ అట్లాంటివన్నీ డెకార్ చేసుకుంటుంటే మేము చూడండి ఏం చేస్తున్నాం అని జెప్పేసి మా మమ్మీ నొప్పొస్తుందా మమ్మీ ఎందుకు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చావు? చేసామా మనం బావుందా నీకు అని అడుగుతున్నా. బావుందంట. సూపర్ ఉందంట. చూస్తున్నారు కదా! ఇక నేను లాస్ట్‌లో పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. ఎలా ఉంది అని మీరు చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. మా మమ్మీకి కూడా నచ్చింది కదా! చాలా బావుంది. చాలా బావుంది. ఫ్లవర్స్ కూడా చాలా బావున్నాయి. అంత డెలికేట్‌గా అయితే అస్సలు లేదు కదా! లేదు. And if you like this video, please do like, share and comment. కమెంట్.